హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గూడా వరలక్ష్మి వ్రతం రానే వచ్చేసిందింకా. మనకి ఎన్ని అనుమానాలున్నా సరే, మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా అయితే పూజ చేసుకుంటామో, అలాగే పూజ చేసుకోవాలి. వాళ్ళు ఇలా చేశారు, మనం కూడా ఇలా చేయాలి. ఆర్భాటాలకి వెళ్ళొద్దు. వేరే వాళ్ళు చేసిన పూజని పరచొద్దు. అంటే వాళ్ళ కలశం ఇలా ఉంది, అలా ఉంది అని నెగెటివ్ చేయొద్దు. అమ్మవారు ఏ రూపంలో ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో, ఎవ్వరి ఇంట్లో అయినా మనం వెళ్ళినా నమస్కారం చేసుకొని రావాలే కానీ, దాని గురించి డిస్కషన్ పెట్టొద్దు. అమ్మవారి పూజ విధానం ఇంపార్టెంట్. మనం భక్తి శ్రద్ధలతో ఎంత చేస్తాం అనేది ఇంపార్టెంట్. అంతేకాని వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అని ఇరుగు పొరుగు వారితో పోల్చుకొని మన పూజని అశ్రద్ధ చేయొద్దు. మనం ప్రతి సంవత్సరం ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇంకా మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వీళ్ళు చెప్పేవన్నీ అనిపిస్తాయి. మనం గూడా అలా ఫాలో అవ్వాలి అని ఒక్కళ్ళిద్దరివే నమ్మాలి. చెప్పిన ప్రతి వారివి నమ్మొద్దు. తర్వాత మనమే మోసపోతాం. దూరపు కొండలు నునిపెక్కువ అంటారు గదా! సో, అలాగా. మనం ఎవరిదైతే ఫాలో అవుతామో వాళ్ళదే ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళని ఫాలో అయితే మనం అటు ఇటు గాకుండా అయిపోతాం. ఎప్పుడైనా సరే మనం చేసే విధానం ఇంపార్టెంట్ కానీ వీళ్ళలా, వాళ్ళిలా అని అస్సలనుకోవద్దు. అమ్మకి కావాల్సింది పసుపు, కుంకుమ, గంధం, గాజులు, అక్షంతలు, పూలు, పండ్లు, నైవేద్యాలు. అంతేగాని ఆర్భాటాలు కాదు. ఇంకా మనం పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో కూర్చోవాలి. అక్కడ అదుంది, ఇక్కడ ఇదుంది అని అస్సలు ఆలోచించొద్దు. ఇవన్నీ నీట్‌గా చదరాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏమీ అనుకోవద్దు. మనం పూజ చేసిన తర్వాత మెల్లగా అన్నీ చేసుకోవచ్చింక. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.